హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మరిన్ని టిప్స్ తెలుసుకుందాము. బ్లౌజ్ కటింగ్ చేసేటప్పుడు కస్టమర్ చెప్పిన ఆ చిన్న చిన్న ఆల్టరేషన్స్ని యూజ్ చేస్తూ మనం ఎలా బ్లౌజ్ కటింగ్ చేయాలో చూద్దాం. ఇక్కడ నాకు ఇచ్చిన ఆల్తి బ్లౌజ్లో వచ్చి కస్టమర్ నాకు చంక దగ్గర పట్టేస్తుంది, కొంచెం లూజ్ పెట్టమని అడిగారు. సో దానికోసం నేను ఇక్కడ ఏం చేస్తున్నానో చూడండి. అంటే బ్లౌజ్ అంతా ఫిట్టింగ్ సరిపోయింది, కానీ చంక హ్యాండ్స్ దగ్గర మాత్రం నాకు కొంచెం పట్టినట్టుందండి అని చెప్పారనమాట. బ్లౌజ్ అయితే ఫ్రంట్ అంతా లాగినట్టు ఏమీ లేదు, జస్ట్ హ్యాండ్ మాత్రమే అని చెప్పారు. అందుకని నేను ఇక్కడ ఏం చేస్తానో ఈరోజు మీతో చూపిస్తాను. మరి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. ఇప్పుడు చంక దగ్గర మీకు ఒకవేళ పట్టినట్టు ఉంటే అప్పుడు మనము మొత్తం లూజ్ పెంచుకుంటూ రావాలి. ఆర్మ్ లూజ్ కూడా కొంచెం పెంచాల్సి ఉంటుంది. కాకుండా వీళ్ళకి ఏంటంటే జస్ట్ హ్యాండ్ మాత్రమే చెప్పారు. సో అప్పుడు ఏం చేయాలో చూద్దాం. ముందుగా బ్యాక్ పార్ట్ కట్ చేస్తున్నాను. బ్యాక్ కోసం ఇలా లైనింగ్ని అయితే మడత పెట్టుకున్నాను. అంచులు ఒకవైపు ఉండాలి, మడత మన వైపు ఉండాలి. క్రాస్ ఏమన్నా ఉంటే క్రాస్ తీసేసుకోండి. ఇప్పుడు ఆల్తి బ్లౌజ్ తీసుకొని ఇక్కడ చూడండి, ఆల్తి బ్లౌజ్ పొడవు ఎంత ఉందో కరెక్ట్గా కొలత వేసుకోండి. డైరెక్ట్గా మీరు ఇలానే పెట్టి చూసుకోవచ్చు, లేదా టేప్తో కొలత వేసుకొని అయినా చూసుకోవచ్చు. మనకి ఏదైతే ఆల్తి బ్లౌజ్లో వస్తుందో దానికంటే 1 ఇంచ్ ఎక్స్ట్రా అయితే తీసుకోవాలి. పైన షోల్డర్ దగ్గర 1/2 ఇంచు, కింద 1/2 ఇంచు మడత పెట్టడానికి. 1/2 ఇంచు సరిపోతుందా అంటే నేను ఇక్కడ ఈ బ్లౌజ్కి చేతి కుట్టు అంటే హెమ్మింగ్ ఏం వేయట్లేదండి, రివర్స్ చేసేస్తాను. అది స్టిఫ్గా ఉండిపోతుంది అనమాట. అందుకే 1/2 ఇంచు, మామూలుగా 1/2 ఇంచు అయితే సరిపోతుంది. 1/2 ఇంచు వదలడం వల్ల ఏమవుతుందంటే రివర్స్ చేసినప్పుడు అది పట్టిలాగా మనకి లోపలికి ఉండిపోతుంది, కనిపించదు. అది కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోస్లో తప్పకుండా చెప్తాను. సో ఇప్పుడు ఇలాది వచ్చి 14 వచ్చింది, 1 ఇంచు కలుపుకుంటే 15 అయితే వచ్చింది. సో మొత్తం 15 ఇంచుల పొడవు అయితే మనం తీసుకోవాల్సి ఉంటుంది. తర్వాత షోల్డర్ ఏంటంటే మీరు వచ్చినప్పుడే ఎవరైతే కస్టమర్ వస్తారో వాళ్ళ షోల్డర్ తీసి వాళ్ళ పేరు పక్కన షోల్డర్ రాసేసుకోండి. తర్వాత లేదు బ్లౌజే ఇచ్చారు అన్నప్పుడు ఇలా బ్లౌజ్ని ఎలా వేసుకొని తీసుకోవాలి. షోల్డర్ మెజర్మెంట్స్ తీసుకోవడానికి చాలా దారులే ఉన్నాయి. అందులో ఒకటి ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను. ఇలా బ్లౌజ్ని కదలకుండా పెట్టేసి షోల్డర్ దగ్గర నుంచి, అంటే కుట్టు దగ్గర నుంచి కుట్టుకి మెజర్ చేసుకుంటే నాకు 10 ఇంచీలు వచ్చింది. అలాగే ఇక్కడ షోల్డర్ చూడండి, 2 ఇంచులు షోల్డర్ అయితే ఉంది. అంటే భుజం మీద ఉండే భాగము 2 ఇంచులు ఉంది. అప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ చూడండి, 2 ఇంచులు అది, 1/2 ఇంచు అటు, 1/2 ఇంచు ఇటు, 1/2 ఇంచు ఖర్చు కోసం తీస్తే మొత్తం 3 ఇంచులు, అంటే 2 + 1 3 ఇంచెస్ అయింది. మిగిలిన భాగం మనం నెక్కు వదిలేయాలన్నమాట. అలా చూసుకుంటే ఇప్పుడు నెక్కి ఎంత వచ్చింది, 2 ఇంచులు అయితే వచ్చింది. ఇక్కడ చూడండి. సో 5 ఇంచులు, మొత్తం 5 ఇంచుల్లో 2 వచ్చి షోల్డర్కి, 1 ఇంచ్ వచ్చి ఎక్స్ట్రా ఖర్చు కోసం, మిగిలింది ఎంత ఉంది ఇక్కడ, 2 ఇంచులు అయితే మిగిలింది. ఇది మనకి నెక్. సో ఇలా మనం ఒక టైప్ ఆఫ్ క్యాలిక్యులేషన్స్ అయితే చేసుకోవాలి. దీనికోసం మనకి ఇంకా చాలా మెథడ్స్ అయితే ఉన్నాయి. ఏంటంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క మెథడ్ అయితే యూజ్ అవుతుంది అనమాట, కస్టమర్ వాళ్ళ షోల్డర్స్ని బట్టి అలా. సో ఇది నార్మల్ కొలతలే కాబట్టి నేను ఇలా తీసేసుకుంటున్నాను. ఇప్పుడు బ్లౌజ్ని పెట్టేసి ఇలా దానిపైన స్కేల్ కానీ ప్యాడ్ కానీ ఏదైనా పెట్టేసండి, బ్లౌజ్ కదలకుండా. ఇప్పుడు టేప్ని ఇలా పెడితే మీకు స్ట్రైట్గా నెక్ ఎంత ఉంది అనేది వచ్చేస్తుంది. ఇలా అయినా తీసుకోవచ్చు, లేదా మీరు బ్లౌజ్ బ్యాక్ మడత పెట్టుకొని నడుము ఎంత ఉందో దానిలోంచి మైనస్ చేసుకుంటే కూడా మీరు ఈజీగా వేసేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, నేనైతే ఇక్కడ మార్క్ చేసుకున్నాను కదా. ఇప్పుడు సెకండ్ మెథడ్ కూడా చూపిస్తున్నాను. ఈ నడుము ఏదైతే ఉందో దాన్ని ఇలా కొలత పెట్టుకుంటే చూడండి, కరెక్ట్గా నేను మార్కింగ్ వేసిన దగ్గరికి అయితే కరెక్ట్గా వచ్చేసింది. చూసారా, 8.5 ఇంచులు మెడ అయితే సరిపోయింది. ఇలా మీరు మార్కింగ్ అయితే చేసుకోవచ్చు 2 పద్ధతుల్లోనూ. వీడియో స్కిప్ చేయకుండా చూడడం వల్ల మీకు మధ్యలో చాలా టిప్స్ చెప్తూ ఉంటానండి. ఏంటంటే ఒక్కరికి చెప్పిన టిప్ మళ్ళీ ఇంకొక బ్లౌజ్కి కుదరదు. సో ఏ బ్లౌజ్కి ఆ టిప్ యూస్ చేయాలి. ఎందుకంటే ప్రతి ఒక్క బాడీ మెజర్మెంట్స్ ఒకేలాగా అయితే ఖచ్చితంగా ఉండవు. ఎంత ప్రొఫెషనల్ టైలర్ అయినా సరే వాళ్ళకి కొన్ని మిస్టేక్స్ తప్పకుండా అవుతాయి. కాబట్టి వాళ్ళు ప్రొఫెషనల్ అని ఎందుకు అనిపించుకుంటారంటే మనిషిని చూడగానే వీళ్ళకి ఈ టిప్ ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. వాళ్ళు చెప్పిన కంప్లైంట్ని బట్టి వీళ్ళకి మనం ఈ టిప్ ఫాలో అవ్వాలి, లేదా అవ్వకపోవడం వల్ల వచ్చింది అన్న ఆలోచన మనకు వచ్చేస్తుంది. కాబట్టి కొంచెం ప్రాక్టీస్ మీదనే మనకి ఇవన్నీ వస్తాయన్నమాట. సో ఇప్పుడు చెస్ట్ లూజ్ కూడా వేసేసుకొని ఆర్మ్ లూజ్ని బట్టి మనము ఇక్కడ చంక లోతు అయితే తీసుకోవాలి.
సో ఇలా బ్లౌజ్ని మళ్ళీ తీసుకోండి. ఇలా చూడండి, ఇలా క్రాస్గా పెట్టుకుంటే 7.5 ఇంచులు అయితే వచ్చింది. సారీ 7 ఇంచులే వచ్చిందండి. 7 ఇంచులు వచ్చింది. ఇప్పుడు మనం 7 ఇంచులకి ఇలా మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక స్క్వేర్ బాక్స్ లాగా వేసేసుకొని ఇక్కడే మనము ఒక 1.5 ఇంచ్ మూలలో 1.5 ఇంచ్ గ్యాప్ పెట్టుకొని అక్కడ మనము రౌండ్ తీసుకుంటే మనకి సరిపోతుంది. ఆర్మ్ లూజ్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. మీరు ఇలాంటి మెథడ్లో ఒకసారి ట్రై చేయండి, మీకు పర్ఫెక్ట్గా బ్లౌజ్ అయితే రెడీ అవుతుంది. అలా కూడా అవ్వలేదు, వీళ్ళకి ఇంకా ఏదో ప్రాబ్లం ఉంది అంటే అప్పుడు మళ్ళీ వాళ్ళకి తగ్గ కొన్ని మోడిఫికేషన్స్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. నాకు ఫస్ట్ కస్టమర్ వచ్చినప్పుడే నేను చెప్పేస్తానండి. అంటే కొత్తగా వచ్చిన వాళ్ళైతే నేను ఫస్ట్ మీకు ఒక బ్లౌజ్ కుట్టిస్తాను, మీరు చూసి దాని ప్రకారం మీకు ఏమైనా మోడిఫికేషన్స్ ఉన్నాయి అని మీకు అనిపిస్తే మీరు నాకు చెప్పండి. దాని ప్రకారం నేను తర్వాతవన్నీ కూడా మీకు పర్ఫెక్ట్గా కుట్టిస్తానని చెప్తాను. ఎందుకంటే ఫస్ట్ టైం మనం వాళ్ళకి సరిగా కుట్టలేదంటే వాళ్ళకి మన మీద ఉన్న నమ్మకం పోతుందన్నమాట. వీళ్ళు బాగా కుట్టరేమో అని చెప్పి వెళ్ళిపోతారు. సో ఫస్టే నేను చెప్పేస్తాను వాళ్ళకి, ఫస్ట్ కుట్టేప్పుడు ఒక ఛాన్స్ ఇవ్వండి, నేను కుట్టిస్తాను. దాంట్లో మీకు ఏమైనా మార్పులు ఉంటే దానికి తగ్గట్టు తర్వాత నేను మీకు పర్ఫెక్ట్గా కుట్టిస్తాను. లేదా మీ ఆల్తి బ్లౌజ్ ఉంటే తీసుకురండి, మీరు వేసుకొని నాకు చూపించండి. వేసుకొని చూపించారంటే దాని ప్రకారం కుడతానని నేను కస్టమర్తో మాట్లాడుకుంటాను. ఎందుకంటే మన మీద వాళ్ళకి నమ్మకం ఉండాలి, నమ్మకం కలిగేలాగా మనం చేయాలన్నమాట. అలా సో హ్యాండ్ కూడా నేను ఇలా హ్యాండ్ అయితే తీసేసుకుంటున్నాను. ఇక్కడ చూడండి, నేను చెప్పాను కదా వాళ్ళకి చేయి దగ్గర లాగేస్తుంది అని చెప్పి, కాబట్టి ఇక్కడ నేను 1/2 ఇంచ్ ఎక్స్ట్రా అయితే తీసుకున్నాను. లూజు హ్యాండ్ లూజు, ఆర్మ్ లూజు ఇక్కడ నేను 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను. మీరు కటింగ్ చేసేటప్పుడు కూడా ఎక్స్ట్రా తీసుకున్న దగ్గర నుంచి పై వైపు కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ వీడియోలో చూపించాను చూసారా, ఇలా పైకి కొంచెం క్రాస్గా కట్ చేసుకోండి. అప్పుడు మీకు చంక దగ్గర గోడగా కాకుండా మీకు అంటే లోపల చెప్తున్నానండి, చంక కింద లోపల మనకి ఏదైతే అతుకుంటుందో బాడీ పార్ట్కి హ్యాండ్ పార్ట్కి మధ్యలో అది గుచ్చుకున్నట్టు కాకుండా మీకు కంఫర్ట్గా ఉంటుంది, పైగా ఫినిషింగ్ బాగా వస్తుంది. ఇప్పుడు అలాగే బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా, అది తీసి మనము ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలి. మీరు ఫస్ట్ చెక్ చేసుకోండి ఎటు పెట్టాలి, ఎటు పెడితే బాగా వస్తుంది, ఫుల్ క్రాస్ తీయాలా వీళ్ళకి అవసరం లేదా అని. ఎక్కువ చెస్ట్ ఉన్న వాళ్ళకైతే ఫుల్ క్రాస్ తీసారంటే మీకు ఒకవేళ కొంచెం టైట్ అయినా కూడా వాళ్ళకి ఆ క్రాస్ ఎక్కువ క్రాస్ తీయడం వల్ల చెస్ట్ అనేది షేప్ కరెక్ట్గా వస్తుంది, లేకపోతే మళ్ళీ ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. సో ఇప్పుడు నేను క్రాస్ అయితే తీసేసుకున్నాను. ఫుల్ క్రాస్ తీసుకోవడం వల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. అదే ఇప్పుడు సన్నగా ఉన్నారు అలాంటి వాళ్ళకి మీరు ఫుల్ క్రాస్ తీసుకున్నారంటే వాళ్ళకి వేస్ట్ అండి. అలా కొంచెం మనిషిని చూసి దాన్ని బట్టి మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే చెస్ట్ లేకుండా ఉన్న వాళ్ళకి మీరు ఫుల్ క్రాస్ తీసినా కూడా, అంత కష్టపడి తీసినా వాళ్ళకి చెస్ట్ లేకపోవడం వల్ల నార్మల్గానే ఉంటుంది. సో మనం క్రాస్ అనేది నార్మల్గా క్రాస్ తీసేసుకున్నాం అనుకోండి, అప్పుడు వాళ్ళకి అది సరిపోతుంది. ఇప్పుడు ఇక్కడ పాయింట్స్ అయితే ఆల్తి బ్లౌజ్ని తీసుకొని ఫ్రంట్ పార్ట్ ఎప్పుడు నేను కట్ చేసుకుంటాను. అంటే ఆల్తి బ్లౌజ్ని బట్టి ఫ్రంట్ పార్ట్ యొక్క మెజర్మెంట్స్ని అయితే తీసుకుంటాను. ర్యాండమ్ కొలతలు అయితే ఎప్పుడు ఫ్రంట్ పార్ట్కి పనికి రావు, ఖచ్చితంగా రావు. ప్రిన్స్ కట్ ఇలాంటి వాటికైతే ఓకే అండి, వాటికి వాడుకోవచ్చు. కానీ నార్మల్ బ్లౌజులకు అయితే ఆల్తి బ్లౌజ్ ఖచ్చితంగా ఉండాల్సిందే. ఇలా నార్మల్ బ్లౌజ్ని బట్టి తీసేసుకోవాలి. ఇక్కడ లూజ్ చంక దగ్గర కూడా ఒక 1/2 ఇంచ్ కిందికి తీసేసుకోవాలి. నెక్ కానీ డాట్స్ ఇవన్నీ కూడా నేను ఆల్తి బ్లౌజ్ని గుడ్డిగా ఫాలో అయిపోతానండి. ఎందుకంటే వాళ్ళు ఆల్తి బ్లౌజ్ వేసుకోవడగా నేను చూసుంటాను, కాబట్టి వాళ్ళకి అది పర్ఫెక్ట్గా ఉంది అని నాకు అనిపించింది కాబట్టి నేను గుడ్డిగా దాన్ని ఫాలో అయిపోతాను అంతే, ఫ్రంట్ పార్ట్ వరకు. సో తర్వాత మిగతావన్నీ అయినా కూడా వాళ్ళ మెజర్మెంట్స్ని బట్టో లేదా కొన్ని ర్యాండమ్ మెజర్మెంట్స్ ఉంటాయి కదా మనకి, వాటిని బట్టి ఫాలో అయిపోతాం అనమాట. సో ఇప్పుడు కటింగ్ అయితే అయిపోయింది. షేప్ పట్టి మాత్రం నేను ఇప్పుడు కట్ చేయను. స్టిచ్చింగ్ చేసేటప్పుడు అయితే ర్యాండమ్గా కట్ చేస్తానండి. అంటే మొత్తం 3 పీసులు పెట్టి కుట్టేసి తరువాత కట్ చేసుకుంటాను. షేప్ పట్టి మాత్రం ఫస్టే మెజర్మెంట్ ప్రకారం కట్ చేసిన తర్వాత నేను ఎప్పుడు కుట్టానండి అది. సో ఇప్పుడు హ్యాండ్ కట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి బుట్టీస్ అవన్నీ నిలువుగా ఉన్నాయి కదా, బుట్టీస్ కాదు అవి ఏంటివో కొంచెం ఒక లాంటి షేప్స్ ఉన్నాయి. సో వాటిని పైకి పెట్టాలి కాబట్టి ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేశాను. ఒక సైడ్ హ్యాండ్కి ఏంటంటే మనకి వాళ్ళు గోట్ లాగా ఇచ్చారండి, ఒక మన గొలుసు కుట్టు వస్తుంది కదా, దాన్ని చిన్న పైపింగ్ లాగా అలా ఇచ్చేసారు. సో
సో అందుకు అది పోకూడదని నేను 2 హ్యాండ్స్కి ఇంకా ప్యాచ్ చేసుకున్నా పర్లేదని అదే కట్ చేశాను ఒక సైడే. లేకపోతే 2 సైడ్లు కట్ చేసిస్తుండే దాన్ని, మనకి ఈజీ అయ్యేది వర్క్, పని తగ్గేది. ఇప్పుడు చూడండి ఇవన్నీ ఈ హాఫ్ సర్కిల్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ పైకి పెట్టుకోవాలి కాబట్టి ఇలా కట్ చేసేసుకుంటున్నాను. బ్యాక్ పార్ట్ కూడా సో మీకు సిల్క్ జార్జెట్ ఇట్లాంటివి అయితే చూడండి ఎంత చక్కగా వెళ్ళిపోయాయో. మనం కట్ చేయగానే అటు జరిగిపోతాయి అనమాట. మీరు చూసుకోవాలి కట్ చేసేటప్పుడు. చూసారా అంటే లోపలికి వెళ్ళిపోయింది కదా, అలానే కట్ చేసినారంటే ఇంకా నెక మొత్తం క్లోజ్ అయిపోతుంది, దగ్గరకు వచ్చేస్తుంది, పట్టేసినట్టు ఉంటుంది వీపంతా. కాబట్టి చూసుకోవాలి మనం కట్ చేసేటప్పుడు, ఖచ్చితంగా ఇవన్నీ చూసుకోవాల్సిందే. ఇవి జారకుండా మీరు పిన్నులు పెట్టుకొని ఈజీగా కట్ చేసుకుంటామంటే అది ఇంకా హ్యాపీ, అది ఇంకా కట్ చేసుకోవచ్చు. అలా ఫ్రంట్ పార్ట్కి బుటీస్ పైకి ఉన్నాయా కిందకు ఉన్నాయా అని చూసుకోవాల్సిన అవసరం లేదండి. ఎలా ఉన్నా పర్లేదు, మనకు క్రాస్ ఉందా లేదా మాత్రం చూసుకుంటే సరిపోతుంది. సో క్రాస్ ఉందా లేదా క్రాస్ పెట్టేసుకొని ఫ్రంట్ పార్ట్ని అయితే కట్ చేసేసుకోవాలి. ఇంతే అండి. మిగిలిన పీస్లో షేప్ పట్టి అలాగే హ్యాండ్కి జాయింట్స్ వేసుకుంటే సరిపోతుంది. మరి వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్లో తెలియజేయండి. మీకు ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.